హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పండగలకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి మనం పాయసం చేస్తూ ఉంటాం కదా, అది చల్లారిన తర్వాత చాలా వరకు గట్టిపడిపోతూ ఉంటుంది. అలా కాకుండా లాస్ట్ గ్లాస్ వరకు ఈ విధంగా వాటర్గా ఉండాలంటే ఎలా చేయాలో మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు సేమియా కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో నేను ఇక్కడ 10 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా అలాగే హాఫ్ గ్లాస్ వరకు ఇక్కడ నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నానండి. అవి కూడా వేసి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండుద్రాక్ష కూడా వేసి పచ్చి కొబ్బరి తురుము అయితే వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు ఇక్కడ నేను పాలైతే తీసుకుంటున్నాను. తర్వాత మనము షుగర్ కూడా అదే గ్లాస్తో 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుందండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయినాక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది.